హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది కమాన్. అక్కడ నుంచి మనం లోపలికి వస్తే మనకి ఫస్ట్ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ముందరకు వస్తే ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి. అటు సైడ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసుకోవచ్చు, బైక్స్, కార్స్. కానీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ బారికేడ్లు కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ బారికేడ్లు పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే మనం ఆలయానికి వెళ్తాం దర్శనానికి. మరి అక్కడికి వెళ్ళి స్వామి వారిని కలిసి ఈ ఆలయం గురించి మనం కనుక్కుందాం. ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళాలి. ఇంకా ఇది ఎంట్రన్స్. ఇలా ముందరకు వచ్చి షాపులు అయితే ఉంటాయి. మనకు కావాల్సిన వస్తువులు, పూజకు సంబంధించినవి తీసుకోవచ్చు. ఇలా ముందుకు వెళ్ళాలి. ఇంకోస్త ముందుకెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. ఇక్కడ మనం వచ్చిన భక్తులకు కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేశఖండన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇక్కడ కేశఖండన చేసే అవకాశం ఉంది. అలాగే ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనం ఇప్పుడు ప్రజలైతే ఉన్నారు, భక్తులు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి క్యూ లైన్లో ఉంటారు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1 గంటకు అయితే ఆలయం ఇక్కడ మూసివేయడం జరుగుతుంది. పొద్దున్న వచ్చిన వారికి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు అయితే దర్శనం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇంకా లోపలికి కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళి స్వామిని కూడా ఈ ఆలయం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత గురించి కానీ మనం తెలుసుకుందాం. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఇది లోపల గుడి లోపలికి వెళ్ళడానికి ఇది ప్రదక్షిణ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళాలి. ఎంతమంది భక్తులు వచ్చినా, అంటే ఒక 2-3 వేల నుంచి 4 వేల వరకు వచ్చినా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ ప్రదక్షిణ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి ఈ విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది ఇక్కడ జరగదు. లోపలైతే ఈ విధంగా దర్శనం చేసుకోవడానికి చాలా చక్కగా ఉంది. అలాగే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చాలా పకడ్బందీగా ఇక్కడ సిబ్బంది కూడా ఉంటుంది. సిబ్బందిని కూడా ఈ స్వాములు ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ అందరినీ పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారంట. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ నుంచి రౌండ్గా మనం బ్యాక్ సైడ్ నుంచి తిరిగి దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణ. అది ఈ బావి ఇది ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీళ్లు తవ్వించారంట అప్పట్లో. మరి ఆ పూర్తి వివరాలు మనం ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది టెంపుల్ గురించి. ఎన్ని కష్టాలు పడ్డారు, ఏంటిది, ఈ గుడి నిర్మించడం ఎలా జరిగింది, పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. ఇంటర్వ్యూలో మీకు అన్ని వివరంగా తెలుస్తాయి. ఇంటర్వ్యూ మీరు తప్పకుండా చూడండి. అక్కడ నుంచి రైట్కి వెళ్తే గుడి లోపలికి వెళ్ళొచ్చు. మనం అక్కడ నుంచి గుడి లోపలికి దర్శనం చేసుకొని అలా గుడి చుట్టూరా తిరిగి ఇలా మనం ఎగ్జిట్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మనం సీదా అయితే బయటికి కూడా వెళ్ళొచ్చు. ఆలయం ముఖద్వారం ఇది. ఇక్కడ రథం గురించి కూడా స్పెషల్ స్టోరీ ఉంది. రథం ఇక్కడ ఏ విధంగా జరుపుతారు, బ్రహ్మోత్సవం, అవన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఈ గుడి గురించి పూర్తి వివరాలు అయితే మనకు ఇంటర్వ్యూలో ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి.